ఇషిక ఎంత చేశారు? మమ్మీ ఇషికలో మీరు అనుకుంటున్నంత మంచి వాళ్ళు కాదు. మమ్మల్ని చంపడానికి కూడా ట్రై చేశారు. కృష్ణ వల్ల బతికి బయటపడ్డాం. నేను కూడా పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. ఎవరా అమ్మాయి? పేరేంటి? తన పేరు అన్నయ్య. ఏంటన్నయ్య, వదినకు నువ్వు ప్రేమిస్తున్నట్టు చెప్పావా? లేదమ్మా. ఏ, ఇవాళ చెప్తానన్నావు కదా. చెప్పాలని అనుకున్నాను, కానీ చెప్పలేకపోయాను. ఎందుకని? సిగ్గా, భయమా? రెండూ కాదు, టెన్షన్. కంగారు పడితే కోరుకున్నది దక్కదన్నయ్య. ధైర్యంగా చెప్పాలి. ధైర్యం తెచ్చుకున్నాను. ఒకసారి చెప్దాం అనుకుంటే ఎవడో కాలింగ్ బెల్ కొట్టి డిస్టర్బ్ చేశాడు. రెండోసారి నువ్వు. ఓ, ఆ టైంలో నువ్వు వదినకు మ్యాటర్ చెప్పాలనుకున్నావా? నాకు తెలియదు కదా. సారీ అన్నయ్య. ఇట్స్ ఓకే. పోనీ నేను చెప్పేనా? వద్దొద్దు, నేనే చెప్తాను. త్వరగా చెప్పి. నువ్వెంత తొందరగా చెప్తే అంత తొందరగా వదిన మన ఇంటికి వచ్చేస్తుంది. వినయ్, నువ్వు అమీర్పేట వెళ్ళాలన్నావు కదా, పద నేను డ్రాప్ చేస్తాను. వద్దు సార్, నేను వెళ్తాను. పద, నేను కూడా అటే వెళ్తున్నాను. నేను డ్రాప్ చేసేస్తాను. దా. పర్లేదు సార్, నేను వెళ్తాను. నిన్ను మోసుకెళ్లేది కారే, అన్నయ్య కాదు. వెళ్ళు వినయ్. పద వినయ్, నీతో కొన్ని విషయాలు మాట్లాడాలి. కార్లో వెళ్తూ మాట్లాడుకుందాం. ఓకేనా? వస్తాను. త్వరగా వచ్చేసేయండి. ప్లీజ్ కమ్ సార్. సార్, మీకు ఏదైనా అవసరం ఉంటే 102 కాల్ చేయండి సార్. సరే. నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? నీకు విషయం చెప్పాలి గౌతమి. అది ఇంట్లోనే చెప్పొచ్చు కదా. లేదు, ఇది మనిద్దరికి సంబంధించింది. ఏంటా విషయం? త్వరగా చెప్పండి. తొందరొద్దు గౌతమి. నేను తొందరపడబట్టే నా జీవితం నాశనమైంది. కానీ దేవుడి దయ వల్ల త్వరగా కోలుకున్నాను. నీకు తెలిసి ప్రస్తుతం నేను నీ ఫ్రెండ్ని, కానీ నీకు తెలియని గతంలో నేను నీ లవర్ని. అవును గౌతమి, మనం ప్రేమించుకున్నాం, పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాం. కానీ ఇషిక స్వార్థంతో మన మధ్య అపార్థాలు సృష్టించి మనల్ని విడదీసింది. నీ జ్ఞాపకాలతో సతమతమవుతున్న నాకు డ్రింక్ లో డ్రగ్స్ కలిపి పబ్లో మా మధ్య ఏదో జరిగినట్టు డ్రామా క్రియేట్ చేసింది. ఆ మత్తులో ఏం జరిగిందో తెలియని నేను ఇషిక లైఫ్ నాశనం అవ్వకూడదని తన మెళ్ళలో తాళి కట్టాను. మానసికంగా, శారీరకంగా తనకు దగ్గర కాలేకపోయాను. ఇషిక ఆడిన డ్రామా నాకు ఈ మధ్యనే తెలుసు. పెళ్ళయ్యాక మాత్రమే కాదు, పెళ్లికి ముందు కూడా మా మధ్య ఏం జరగలేదు. తనతో తెగతెంపులు చేసుకున్నాను. నా జీవితంలో ఉండాల్సింది తను కాదని, నువ్వని తేల్చి చెప్పేశాను. మన మధ్య స్నేహం, ప్రేమ ఇప్పటిది కాదు గౌతమి, మన చిన్నప్పటిది. మన ప్రేమ ఎంతో పవిత్రమైంది, స్వచ్ఛమైంది. కాబట్టే దేవుడు మనల్ని విడదీయలేకపోయాడు. నా కళ్ళు తెరిపించి నిన్ను దగ్గర చేశాడు. వీఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ గౌతమి. మనం ఒకరి కోసం ఒకరం పుట్టాం.
ఈ విషయం నువ్వు మళ్ళీ కలిసిన క్షణమే చెప్పొచ్చు. కానీ అప్పటికే నాకు ఇషికతో పెళ్ళైపోయింది. అదీగాక నువ్వు గతం మర్చిపోయావు. ఇప్పుడు నాకు నువ్వు తప్ప వేరే బంధాలు లేవు. ఇప్పుడు కూడా చెప్పకపోతే నువ్వు దూరం అవుతావని భయం వేసి చెప్తున్నాను. నిన్ను వదులుకోలేను గౌతమ్. ఐ లవ్ యూ. పొద్దున నువ్వన్నావు నేను శత్రువు ఒకటే అని. కాదు గౌతమి, శత్రు వేరు, నేను వేరు. శత్రుకి నాకు అసలు పోలికే లేదు. శత్రు, ఇషిక, వాళ్ళమ్మ అంతా స్వార్థపరులు. తమకు దక్కాల్సిన దానికోసం దేనికైనా తెగిస్తారు. వాళ్ళ నుంచి నేను కాపాడుకుంటాను. నువ్వు నా మనిషివి గౌతమి, నా ప్రాణానివి. రా, మనం పెళ్లి చేసుకుందాం. మనిద్దరం పెళ్లి చేసుకుందాం. ఏమైంది గౌతమి? నా ఊహ నిజమే అన్నమాట. అంటే నువ్వు నేను లవర్స్ అని నువ్వు ముందే ఊహించావా? కాదు, మీ మనసులో నా గురించి ఏమనుకుంటున్నారో ఊహించాను. కానీ మరీ ఇంత చీప్ గా బిహేవ్ చేస్తారనుకోలేదు. పైకి ఫ్రెండ్లీగా నటిస్తూ మనసులో కోరికల్ని పెంచుకుంటున్నారన్నమాట. గౌతమి, నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు. కాదు, ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇంత నీచానికి దిగజారుతున్నారు? దేవుడు మీకేం తక్కువ చేశాడు? ఓ పెద్ద కుటుంబానికి అల్లుడయ్యారు. అభిమానించే అత్తమామలు, అందమైన భార్య, కోట్ల ఆస్తి. ఇంకేం కావాలండి మీకు? కట్టుకున్న భార్య ఉండగా పరాయి స్త్రీలను ఆశించడం తప్పు. సీతను కోరుకున్న రావణాసురుడికి ఏ గతి పట్టిందో మీకు తెలీదా? దయచేసి మీ చెడు ఆలోచనలు మానుకోండి. మీ చేతులను మీ భవిష్యత్తు నాశనం చేసుకోవద్దు. ఇష్క మీకు అన్ని విధాలా తగిన భార్య. ఆమె గొప్పతనాన్ని గుర్తించండి. ఇంకెప్పుడు నాతో ఇలా మిస్బిహేవ్ చేయకండి. గౌతమి ప్లీజ్, నేను చెప్పేది ఒకసారి విను. గౌతమి ప్లీజ్. గౌతమి, ఈ గదిలో జరిగింది మీ మంచి కోసం. నేను ఇక్కడ మర్చిపోతున్నాను. మీరు కూడా మీ మనసు మార్చుకుని మసులుకోండి. ఇంట్లో తెలిస్తే అందరికీ అవమానం. గౌతమి, గౌతమి. ఆగు. ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? అది ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? అది ఏ హోటల్? రూమ్ నెంబర్ ఎంత? ఎన్ని రోజుల నుంచి సాగుతుంది ఇది? ఇష్క గారు, మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. అనవసరంగా నోరు పారేసుకుంటున్నారు. నాకే పాపం తెలీదు అంటావు, అంతేగా? ఏంటి ఇషిక, ఏమైంది? ఈ మహారాణి గారు తిన్నింటి వాసం లెక్క పెట్టడానికి తయారయ్యారు. నా మొగుణ్ణి వెంటేసుకుని ఏదో హోటల్కి వెళ్లి ఏసీ రూమ్ లో అక్రమ సంబంధం మొదలు పెట్టారు. నేనంత నేచురల్ని కాదు. నువ్వు పతివ్రత కూడా కాదు. ఇంట్లో అయితే మేము అడ్డుగా ఉంటామని మీరు బయటికి వెళ్లారు. ఇంటి పరువు హోటల్కి ఇచ్చారు. ప్లీజ్ అండి, అటువంటిదేం జరగలేదు. మరి
ఇద్దరు వెళ్ళి హోటల్ రూమ్ లో పూజలు వ్రతాలు చేశారా? అసలు అక్కడ ఏం జరిగింది? వద్దు వద్దు. ఆ రాసులీల చెప్పడానికి నీకు సిగ్గు లేకపోయినా నాకు సంస్కారం ఉంది. దయచేసి నేను చెప్పేది వినండి. మీరు అపోహపడుతున్నారు అని నేను నమ్మాలి? ఆ? అదేదో సామెతలాగా అది నేర్చిన దానివి అబద్ధం చెప్పడం నేర్చుకోనుండవా? ఆ దైవ సాక్షిగా చెప్తున్నాను, ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడు. నువ్వు నా మొగుడు ఇద్దరూ ఏంటి దొంగలే. మిమ్మల్ని ఆ ఈశ్వరుడు పట్టలేకపోవచ్చు, కానీ ఈశ్వరుడి బూడో కన్నులాగా సిటీ మొత్తం సీసీ కెమెరాలున్నాయి. అవి చెప్తాయి మీరు ఎక్కడెక్కడ తిరిగారో, ఏమేం చేశారో. ఒక మేయర్ అల్లుడు ఎవరో పరాయి ఆడదాన్ని వెంటేసుకొని బలాదురుగా తిరుగుతుంటే జనాలు కళ్ళు మూసుకొని ఉంటారనుకున్నావా? మీరేం చేశారో నాకంతా తెలిసే. నా మొగుడు తాళి తెంచేశాడని దాన్ని నువ్వు కట్టుకోవడానికి ట్రై చేస్తున్నావేమో. అది కల్లో కూడా జరగని పని. ఏయ్, ఇటు చూడు. ఈ తాళి ఇక్కడ కట్టుకుంది మళ్ళీ ఇక్కడ కట్టించుకోవడానికే. నా సిచ్యువేషన్ ని నువ్వు అడ్వాంటేజ్ గా తీసుకోవాలని చూస్తున్నావేమో. నా స్థానానికి నువ్వు ఎప్పటికీ రాలేవు. ఎప్పటికీ కృష్ణ నావాడేనే, నావాడు. నీ వంపు సొంపులతో ఎరవేసి నీ శరీరాన్ని ప్రసాదంగా పెట్టి కృష్ణతో పక్క పంచుకొని పెళ్ళం అయిపోదాం అనుకుంటున్నావేమో. నీ జీవితం కుక్కలు చింపిన విస్తరవుతుందే. సంసారానికే కాదు, అసలు బతకడానికి పనికి రాకుండా చేస్తాను. ఏంటి ఈ గొడవ? గొడవ కాదు మమ్మీ, నా మొగుడి కోసం రగడ. ఎందుకు ఏడుస్తున్నావు గౌతమి? కృష్ణ చేష్టలకు బాధపడుతున్నావా? ఇషిక మాటలకి బాధపడుతున్నావా? ఇదంతా నీ స్వయంకృత అపరాధం, నీ చేతులారా కొని తెచ్చుకున్న కష్టం. నేనేం చేశాను? గతం మర్చిపోవడం నా తప్ప? గతం మర్చిపోవడం తప్పు కాదు, వర్తమానాన్ని సరిగ్గా అంచనా వేయకపోవడం తప్పు. అనుభవం పాఠం చెప్పినా నేర్చుకునేవాడు మూర్ఖుడు, తన అనుభవంతో పాఠం నేర్చుకున్నవాడు సామాన్యుడు, ఇతరుల అనుభవంతో నేర్చుకున్నవాడు మేధావి, అసలు ఏ అనుభవం లేకుండా తెలుసుకున్నవాడు జ్ఞాని. వీటన్నిటిలో నువ్వు ఏ కోవలోకి వస్తావో తెలుసా? మూర్ఖుల కోవలోకి. నేను మూర్ఖురల్లా కాదా? గతం మర్చిపోయాక ఏం జరిగింది? బ్రోతల్ హౌస్ భువనేశ్వరి నీకు పిన్నని చెప్పి వ్యభిచార కూపానికి నిన్ను పంపాలని చూసింది. అప్పుడేమైనా నేర్చుకున్నావా? లేదు. ఈ కృష్ణ వచ్చి ఫ్రెండ్ అని చెప్పగానే నమ్మేసి వచ్చేసావు. ఇప్పుడేమైంది? లవర్ ప్లేట్ మార్చి వాడుకోవాలని చూస్తున్నాడు.
అక్కడ వ్యభిచారిణి కావాల్సిన దానివి ఇక్కడ ఉంపుడు గత్తవ్వబోతున్నా. ఏ నిజం చెప్పేసరికి భరించలేకపోతున్నావా? రేపో మాపో జరిగేది అదే. నువ్వు నాశనం అయ్యేది కాకుండా నీ సాటి ఆడపిల్ల ఇసుక కాపురాన్ని నాశనం చేస్తున్నావు. కృష్ణ నీ వెంట పడుతూ ఇసుకని నిర్లక్ష్యం చేస్తున్నాడు. నీ జీవితాన్ని నాశనం చేయబోయిందని భువనేశ్వరిని తిట్టావు. మరి ఇషిక జీవితాన్ని నాశనం చేస్తున్నా నిన్నేమని తిట్టాలి? కృష్ణ స్నేహితుడంటే నమ్మానే కానీ అతనితో నాకు అలాంటి ఉద్దేశం ఏం లేదు. నీకు లేదు సరే, ఆ చెడుద్దేశం అతనుకున్నప్పుడు నువ్వేం చేయాలి? ఆలోచించు గౌతమి. పరిస్థితులు బాగా లేనప్పుడు తాడు కూడా పామై కరుస్తుందంటారు. నీ గతం నీకు తెలియకపోయినా నీ వర్తమానాన్ని భవిష్యత్తుని చెడుగా మలుచుకోవద్దు. ఎవరిని బాధ పెట్టొద్దు. ఏదో ఒక దారి చూసుకో. అది ఎడారైనా పర్వాలేదు. నీ కంట్లో దుమ్ము పడినా సరే మరొకరి నోట్లో ఆ దుమ్ము కొట్టకు. నువ్వు ఆధారపడే కొద్దీ నీ పరిస్థితి దిగజారుతుందని గుర్తుపెట్టుకో. ఆలోచించు, ఆలోచించు గౌతమి. ఏదో ఒక దారంటే ఈ దారి చూసుకోవాలి. ఇప్పుడు నాకు దిక్కెవరు? నాకు చాలా హ్యాపీగా ఉంది వినయ్. ఎందుకని అడగవే? మనం కోరుకున్నది జరిగితే హ్యాపీనే కదా. నువ్వు రిలీజ్ అయ్యావు, చిన్ని హ్యాపీగా ఉంది, గౌతమి మన ఇంటికి వచ్చింది, నేను హ్యాపీ. అవును, అడగడం మర్చిపోయాను. గౌతమి ఎలా ఉంది? చిన్నికి వదినగా సరిపోతుందా? నాకు సరిజోడేనే కదా. నీకు గౌతమి గురించి తెలియదు కదా. తను చాలా మంచి అమ్మాయి వినయ్. చూడగానే అనుకున్నాను తన క్యారెక్టర్ ఎవరెస్ట్ అని. చిన్నికి హెల్త్ బాగాలేనప్పుడు తన తాయెత్తు కట్టింది. ఆ తర్వాత చిన్ని కోలుకుంది. $400 కోట్ల విగ్రహం తన దగ్గరికి వచ్చినా దాన్ని సొంతం చేసుకోవాలన్న దురాలోచన లేకుండా గవర్నమెంట్ కప్పు చెప్పాలని చెప్పి పాపం ఎన్ని కష్టాలు పడిందో తెలుసా. ఆ నిజాయితీ, అమాయకత్వం, స్వచ్ఛత అన్నీ నాకు తెగనచ్చే వినయ్. అందుకే తను ప్రేమించాను. అలాంటి మంచి మనసున్న దేవత లాంటి అమ్మాయి నాకు భారీగా రావాలని కోరుకున్నాను. చిన్నికి చిన్నప్పటి నుంచి అమ్మ లేదు. గౌతమి ఆ లోటు తీరుస్తుంది. నాకు ఆ నమ్మకం ఉంది. వదిన అమ్మే కదా. ఈరోజు గౌతమికి నా మనసులో మాట చెప్పాలని ఎంతగానో ట్రై చేశాను, కానీ చెప్పలేకపోయాను. అయినా నేను చెప్పాల్సింది ఇంకో రకంగా చెప్పాను. రేపటిలోగా తన నిర్ణయం తెలిసిపోతుంది. నాకు చాలా థ్రిల్లింగ్గా ఉంది వినయ్. గౌతమి ఖచ్చితంగా నా ప్రేమను అంగీకరిస్తుంది. తనతో పంచుకోబోయే జీవితం గురించి తలుచుకుంటుంటే నువ్వు, చిన్ని, నేను, గౌతమి అందరం ఒకే ఇంట్లో. మనదంతా ఒక కుటుంబం, మనకంటూ ఒక ప్రపంచం, మన పిల్లలు. నిజంగా థ్రిల్లింగ్గా ఉంది కదూ. స్టాప్ ఇట్.
నేను దిగాల్సిన ప్లేస్ వచ్చింది సార్. అవునా, అప్పుడే వచ్చేసిందా? మాటల్లో పడి మర్చిపోయాను. నువ్వు అలా గట్టిగా అరిచేసరికి నేను ఇంకేదో అనుకున్నాను. బాయ్ సార్. వినయ్, నీ వర్క్ అవగానే నాకు ఫోన్ చేయి, రిటర్న్లో పికప్ చేసుకుంటాను. ఓకేనా? అలాగే సార్. బాయ్ సార్. మా అక్క కృష్ణలో పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలని. గౌతమి మన ఇంటికి వచ్చింది, నేను హ్యాపీ. ఆ నిజాయితీ, అమాయకత్వం, స్వచ్ఛత అన్నీ నాకు తెగ నచ్చే వినయ్. అందుకే తను ప్రేమించింది. మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు సార్. వాట్ డు యు మీన్? నా దగ్గర స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉంది. చూడండి,